హ్యాపీ కదా, అన్నీ సర్దుకుపోతాయి నాన్న. కొద్దిగా పెయిన్ ఉంటుంది, నో ప్రాబ్లం. ట్విన్స్ 1 hour లో డెలివరీ అయిపోతుంది. ఇతనేనా మీ హస్బెండ్? ప్రెజెంట్ మేడం. యు మీన్ హస్బెండ్ ఆర్ రబ్బర్ బ్యాండ్? హస్బెండ్ అండి. మీ వైఫ్, ఓ ఓన్ అసెట్, ఓన్ కష్టార్జితం. మీరేదో కావాలన్నారు. 1 hour లో ఆపరేషన్, మీ సంతకం కావాలి. దట్స్ ఆల్. శిరోమణి, My God. 1 hour లో ఫట్మన్ కని లట్మన్ వచ్చాయి. ఐఎమ్ అవుట్. చా, మీ దగ్గర ఏ శిల్పాలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ గారు? ఆర్కియాలజీ? అతనెవరు? అది నేనే. మాకు తెలుసు. హాస్పిటల్ ఇంత దూరం ఉన్నా ఇక్కడి దాకా వచ్చారేంటి? పరిస్థితి రీత్యా రావాల్సి వచ్చింది. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ బనీను డ్రైయర్ లాంటి అన్నారు, మరి ఇదేంటి? ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ కింద రావు బాబు. మరి చిన్న చేంజ్ ఓవర్, చేంజ్ ఓవర్, రిలాక్సేషన్. ఓ మరి ఊటీ తవ్వకాలు అనేవారు? పని చేయాలంటే ఊటీ, రిలాక్స్ అవ్వాలంటే కోటి. ఓహో, గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది, రండి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్? ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్స్ మల్టీప్లెక్సే. ఛా, చా కాదు బాబు. నీకో విషయం చెప్పనా? భార్య ఇంట్లో పూజ గది లాంటిది, 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేం. గర్ల్ ఫ్రెండ్ రిసార్ట్ లాంటిది, రిలాక్స్ అవుతూనే ఉండొచ్చు. ఓహో, వీటి వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఆలోచనలు బాగా వస్తాయి. అసలు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇంటి దగ్గర జస్ట్ నేను అలా ఇంట్లోకి వెళ్ళగానే మా ఆవిడ ఎదురొస్తుంది. పద్మ, నిన్నటి నుంచి నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావురా. 2 రోజులు పనున్నా సరే వదిలేసి వచ్చేసాను. నిన్ను చూడగానే నా మనసు ప్రశాంతంగా ఉంది. అంతే, దెబ్బకి దానికి సోలం బాతిగా, ఒక్క దెబ్బకి 4 కూరలు చేసి పెడుతుంది. ఇంకొంచెం వేసుకోండి. 4 కూరల్ని అలా అలా టచ్ చేసి వదిలిపెడతాను. పద్మ, నీ చేతి వంట తింటూ చచ్చిపోవచ్చు తెలుసా? అంతే, దానికి డబల్ సోలం బాతికి అయిపోద్ది. కానీ ఇవన్నీ తినలేకపోతున్నాను. బయట పడేయాలంటే ప్రాణం ఒప్పటం లేదు పద్మ. మీరుండండి, మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా. అన్ని గబ్బా 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 తినేస్తే అది ఫట్, నేను ఫిట్. అది పడుకుంటుంది, నన్ను పడుకోనిస్తుంది. సార్, ఈ విషయం మీ భార్యకు తెలిస్తే? దానికంత బుర్రలేదు బాబు, అదో పెద్ద దద్ది. అసలు దీని కడుపు కారణం అదే తెలుసా? అవునా? అవును అంటారేంటి? ఏవే మనకు పిల్లలు పుట్టడం లేదే, వెళ్ళి చెక్ చేయించుకుందాం రా అన్నాను. నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళి చెక్ చేయించుకొని ఒక తోపు తోసింది. వెళ్ళే చెక్ చేశా, సక్సెస్, డబుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూతు బుక్లా ఉన్నారండి. అట్టం చూసి అంచనా వేయటం మీ తప్పు. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. నాకంటూ ఓ టేస్ట్ ఉంది బాబు. ఓహో, ఆడదంటే కోటీలా కసకసలాడుతుండాలి గాని మా పద్మల ఎండు చేపకి చేరిగట్టినట్టు. పద్మ గారు, మీరు చేపకి చీర కట్టినట్టుంటారా? పద్మ, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ నుంచి ఉంది. అంటే డిస్కషన్ అంతా విన్నదా? పోసుకొచ్చినట్టు. ఏమ్మా ఏడస్తా ఉంటివి? ఊటీ అని కోటి పోతే వదులుతామా? దొరికింది గొర్రె. నేను ఎండు చేప, అది కసకస. నువ్వేమో టీవీ అంట, అదేమో థియేటర్ అంట. ఇడు, అది థియేటరా? నువ్వేమో పూజా రూమ్ అంట, అదేమో రిసార్ట్ అంట. ఇడు, ఈడు తింటాడు, ఆడు ఉంటాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబోయ్. ఆగవే, నువ్వు కూడా వెంటబడి చస్తాడు. ఎన్నమాగిది వదలవు. ఇప్పుడు చెయ్యి తవ్వకాలు. సచ్చింది గొర్రె. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి బాబు. సారీ సార్, నేనంత గొప్పవాణ్ణి కాను. అబ్బా అబ్బా, అన్ని టెస్టులు చేయించుకోండి. అలాగే.
మగాడన్నావు, హీరో అన్నావు, జీరో అన్నావు. ఏడే నిన్ను చంపి బాడీని పెట్రోల్ పోసి తగలబడేస్తా. రమణ అంత సీన్ లేదులే. వీడేనా? వీడే. రే నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడేంటి, నీతో ఎప్పుడో పెట్టుకున్నాను రా వెంకటరత్నం. మానస హత్య కేసులో వీరేందర్ గారు కాల్ తీసేసింది నేనే. డీజీపీ రిటైర్మెంట్ ఫంక్షన్లో నీ మనిషిని పండబెట్టింది నేనే. ఓబిగాడిని నేను ఓబుల్ రెడ్డి అని చెప్పుకోవడానికి భయపడేలాగా కొట్టింది నేనే. నీ చుట్టుపక్కల మొత్తం కెలికేసా, ఇంకా మిగిలింది నువ్వే. ఎవరితోనైనా పెట్టుకోవాలంటే ఓ బ్రాండ్ ఉండాలి. వైరం ధనుష్ ఇక్కడ. బ్రాండ్ 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 మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలా. మేడ్ ఇన్ చైనా పగిలిపోలా. మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్, ఓర్రా మాస్. పెట్టుకుంటే వచ్చ పోయిస్తా. తలపెట్టమా. వీడెంత ఈజీగా చేస్తే ఎలాగనా? వీడెంత దుర్మార్గుడు ప్రపంచానికి తెలియాలి కదా. ఇలాంటి ఎదవల మనల్ని రూల్ చేస్తుందని జనం తెలుసుకోవాలి కదా. అంతమందిని చంపించినందుకు వాడికి శిక్ష పడాలి కదా. కదమ్మా, శిక్ష అంటే ఏంటి? మహా అంటే ఉరితీస్తారు, అంతేగాని అయ్యా అయ్యా వదిలేండి అయ్యా వదిలేండి అయ్యా అని కాలు మీద పడితే పేకలు కోసారుగా. వద్దయ్యా వద్దయ్యా అని పారిపోతుంటే ఎమ్మడి పడి నరికేరుగా, కుప్పేస్తలేరుగా. ఆయన అసలు ఇలాంటి ఉడుకుంది కావాల్సిన కాచబడే.
నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. ఫైర్ నుంచి కూడా ఎస్కేప్ అయ్యాడంటే లాగాల్సిందే బయటికి. లాగుదాం. ఎక్కడికి పోతాడు? భయపడ్డావా? నేనుండగా నిన్న అవడం టచ్ చేసేది. పద. నాకు అర్థమైందిలే, రా. గుర్తు తెలియని వ్యక్తులు ధనుష్ మీద దాడి చేశారు. ఈ దాడికి